ఆపరేషన్ వద్దు, కీమోలు ఎట్టిద్దాం ముందు. కిమోలో ఎక్కించారన్న 4 కిమోలు ఎక్కించిన తర్వాత మళ్ళీ రేడియేషన్ పెట్టాలన్నారు. రేడియేషన్ పెట్టాలంటే వద్దని మళ్ళీ రేడియేషన్ అయితే ముందు వద్దు అనుకున్నాం కదండి, వద్దు మీరు రేడియేషన్కి వద్దు, తీసుకొచ్చేయండి ఇంటికి. కిమోలప్పుడు అసలు ముస్సురు మడిసి వెళ్ళే ముడతలు పడిపోయాడండి. అసలు అమ్మో ఇంక మడిసి ఇంకా బతుకుతాడా అన్నట్టుగా అసలు మా ఊరోళ్ళందరూ కాడ అసలు ఇంకా రావట్లేదు, ఏమైపోతున్నాడు అన్నీ ఉన్నట్టుండి అన్ఎక్స్పెక్టెడ్ గా బాగా తేడా వచ్చేసింది మనుషులు. పద్దాకా ఇక్కడ వాళ్ళందరూ అక్కడ ఫోన్లు, మనిషి ఏమయ్యాడో మాకు చూపించలేదు, మీరు అసలు మనిషిని ఏం చేసేస్తున్నారు, క్యాన్సర్ అంటున్నారు అనేం మా ఆయనకి. పద్దాకా ఇక్కడ వాళ్ళందరూ మా అబ్బాయిని ఏం చేస్తారు మీరు అని ఫోన్లు చేసేవాళ్ళు మాకు. ఈ పిల్లడికి ఇట్లా వచ్చింది ఏంటా అని అదో మధ్యాహ్నంగా అసలు ఇంటికాడ లేకోకుండా ఉంటే మాకు మనశ్శాంతి లేదు, తిరుగుతూ ఉంటాం. ఏడుపోటు వచ్చేసేసిందండి నాకైతే. విచారంలో మునిగిపోయాం అందరము. ఆ దైవాన్ని కొలుసుకుంటూ ఉన్నాం. ఇంకా కోలుకుంటాడా అనే మాట వచ్చేసింది. బతుకుతాడు అనే ధైర్యం నాకు దేవుడి మీద నమ్మకం. ఇలా చూస్తే నేరేలు బుచ్చిగాడిది వచ్చింది. ఆయన చెప్పారు, ఏమని చెప్పారంటే ఆయన 6 నెలలు సంవత్సరం దాకా ఆయన కడుపు తిప్పుతో అలాగో అటని ఇటని కరోనా టైంలో తిరుగుతా అలా చేశారంట. అలా చేసిన ఆయనకి చెప్తున్నారు. ఫోన్లో చూస్తే హైదరాబాద్లో అప్పట్లని దీనికి వెళ్దాం, 1 నెల వాడదాం మనం, అందరూ చెప్తున్నారు కదా ఒకసారి మనము వాడి చూడాలి అంటే మా ఆయన గారు ఇంకా తీసుకొచ్చేసారు. చేసుకున్న కానించే లైన్ వచ్చాడు మనిషి. 10 రోజుల్లోనే మనిషి మామూలుగా వచ్చేసాడు, జుట్టు వచ్చేసింది. వాడినా బాగానే ఉందండి. ఇంకా మా నాన్న పొలం పని కూడా చేస్తున్నారు ఇప్పుడు. వీళ్ళు ఎవడు ఉంటాడు ఎవడు జాగ్రత్త మా తమ్ముడు ఇది అయిపోయాడు, వాళ్ళిద్దరు కోలుకున్నారు ప్రస్తుతానికి. కోలుకున్నాడు, బాగానే తిరుగుతున్నాడు. అప్పుడంటే బాగా సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు తిరుగుతున్నాడు, పర్వాలేదు. మాకు సంతోషం.